హలో అండి, ఈరోజు సండే కదా, చికెన్ బిర్యానీ చేయమని మా పిల్లలు అడిగారు. అందుకని మా వారు వెళ్ళి 1/2 కేజీ చికెన్ తీసుకొచ్చారు. దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్, మసాలా అన్నీ కలిపేసుకుని పక్కన పెట్టేసుకుందాం ఒక అరగంట. రండి. దీన్ని అయితే ముందు అన్నీ పెరుగు, మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ కలిపేసుకుని ఒక అరగంట పక్కన ఉంచుకుందాం. ఒక 2 స్పూన్లు కారం, 1 స్పూన్ పసుపు, 1/2 స్పూన్ జీలకర్ర ధనియాల పౌడర్, 1 స్పూన్ సాల్ట్, 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇప్పుడే నేను ఫ్రెష్గా మిక్సీ పట్టాను. 2 స్పూన్లు గరం మసాలా. ఇది ఇంట్లో నేను తయారు చేసుకున్న గరం మసాలా అండి. 2 స్పూన్స్ వేసాను. పెరుగు, ఇది కూడా నేను ఇంట్లో తయారు చేసుకున్న పెరుగు 2 స్పూన్లు. కొంచెం బిర్యానీ మసాలా. ఇదంతా బాగా కలిపేసుకుని ఒక అరగంట ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం. ఇదైతే ఒక అరగంట ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం. నేను గుడ్ లైఫ్ బాస్మతి రైస్ తీసుకుంటున్నాను. 1/2 కేజీ చికెన్కి 2 గ్లాసులు బియ్యం అయితే వేసుకుంటున్నాను. నేను 1 గ్లాసు రైస్కి 1.5 గ్లాసున్నర నీళ్లు వేయాలి. నేను 2 గ్లాసుల రైస్ తీసుకున్నాను కాబట్టి 3 గ్లాసులు నీళ్ళు పోసుకుంటున్నాను. ఇలా రైస్ నానబెట్టుకుంటే బిర్యానీ పొడి పొడిలాడుతూ ఉంటుంది. నేను ఇలా రైస్ని 2 సార్లు కడిగి పక్కన పెట్టుకుంటున్నాను. ఇప్పుడు నేను బిర్యానీలోకి కొత్తిమీర, ఉల్లిపాయలు అయితే కట్ చేసి పక్కన ఉంచుకుంటాను. 2 ఉల్లిపాయలు అయితే తీసుకున్నాను, 3 పచ్చిమిరకాయలు. ఇవి కట్ చేసి పక్కన ఉంచుకుందాం. ఇవి కట్ చేసుకున్నాక స్టవ్ వెలిగించి స్టవ్ మీద అయితే కుక్కర్ పెట్టుకుంటున్నాను. ఇలాగా కుక్కర్ వేడెక్కాక నేనైతే మసాలా దినుసులన్నీ రెడీ చేసుకుని ఉంచుకుంటాను. నేను ఆయిల్ పోద్దాం అనుకున్నాను, కానీ ఇంకా కుక్కర్ అయితే వేడెక్కలేదు. ఇలాగా నేను మసాలా దినుసులు రెడీ చేసుకున్నాను కదా, 3 బిర్యానీ ఆకులు, 4 దాల్చిన చెక్కలు, 5 లావు మొగ్గలు, కొంచెం మిరియాలు, సాజీరా అన్నీ రెడీ చేసి పక్కన పెట్టుకున్నాను. ఇలాగా కుక్కర్ అయితే వేడెక్కింది. కుక్కర్లో సరిపడా ఆయిల్ పోసుకున్నాను. ఆయిల్ అయితే బాగా వేడెక్కింది. ఇందాక రెడీ చేసుకున్న మసాలా దినుసులు ఉన్నాయి కదా, అవి అయితే వేసేసుకున్నాను. అవి వేసేసుకున్నాక ఒకసారి అయితే గరిటెతో తిప్పుకోవాలి. కాసేపు అయితే వేగనిద్దాం. అలాగా నేను ఇందాక కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా అయితే వేసేసుకున్నాను. ఇవైతే బాగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు అయితే వేయించుకోవాలి. ఇవి బాగా వేగితేనే టేస్ట్ బాగుంటుంది. ఆనియన్స్ వేగేలోపు నేను ఒక 2 చిన్న టమాటాలు అయితే కట్ చేసి పెట్టుకున్నాను. నేనైతే బిర్యానీలో టమాటాలు వేస్తాను, టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడైతే టమాటాలు వేసేసుకుంటున్నాను. ఇవి కూడా మగ్గబెట్టాలి కాసేపు. నేనైతే ప్రతి కూరల్లో టమాటా అయితే వేస్తాను. నాకు టమాటాలు వేస్తేనే కూరలు టేస్టీగా అనిపిస్తాయి. కుక్కర్లో చేసుకున్న సేమ్ దమ్ బిర్యానీ లాగే ఉంటుంది. నేను ఇంతకుముందు ఒకసారి ఇలాగే వండాను, చాలా బాగా వచ్చింది టేస్ట్. అందుకని మళ్ళీ ఒకసారి అయితే వండుతున్నాను. మా పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు అయితే ఇలాగే కుక్కర్లో వండేదాన్ని. ఆనియన్స్, టమాటా అయితే బాగా వేగిపోయినాయి. ఇందులో అయితే కొంచెం కొత్తిమీర, పుదీనా అయితే వేసేసుకుంటున్నాను. పుదీనా వేసేసుకుని అయితే ఒకసారి తిప్పేసుకోవాలి. ఆనియన్స్, టమాటా అయితే బాగా వేగిపోయినాయి. ఇందాకైతే మ్యారినేట్ చేసుకున్న చికెన్ అయితే బయటికి తీసేసాను. ఇప్పుడైతే అది వేసేసుకుంటున్నాను. వేసేసుకున్నాకైతే బాగా కలుపుకోవాలి. చికెన్ బాగా ఉడికితేనే బాగుంటుంది. చికెన్ అయితే ఇలా మాడకుండా అయితే కలుపుకోవాలి. ఇందాక అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ కలిపాం కదా, కొంచెం మాడుతుంది. అందుకని ఇలా కలుపుకుంటూ ఉండాలి. ఇలా ఎంత కలుపుకుంటే అంత బాగుంటుంది అనమాట. బాగా దగ్గరికి అయితే మగ్గిపోవాలి. ఇలా మగ్గిపోయిన తర్వాత అప్పుడు మనం రైస్ వేసుకోవాలి. కొంచెం ఇంకా మగ్గాలి. కొంచెం వాటర్ అయితే ఉన్నాయి. ఆ వాటర్ కూడా మగ్గిపోయినాయి. నూనె పైకి తేలింది. ఇప్పుడైతే నేను రైస్ వేసేసుకుంటున్నాను.
ఇప్పుడైతే రైస్ ఏసేసాను. ఇదైతే స్లోగా కలుపుకుంటున్నాను మళ్ళీ. ఎందుకంటే ముక్కలైపోద్ది. అందుకనే స్లోగా కలుపుకోవాలి. రైస్ కూడా కాసేపు అలా చికెన్‌లో మగ్గితే బావుంటది. అందుకే కాసేపు అలా మగ్గపెడుతున్నాను. ఈ రైస్ అయితే 2 నిమిషాలైతే మగ్గపెట్టుకున్నాను. ఇప్పుడైతే కొత్తిమీర, పుదీనా అయితే వేసుకుంటున్నాను. కొత్తిమీర, పుదీనా ఏసుకుంటే టేస్ట్ బావుంటది. ఆనియన్స్ మగ్గపెట్టినప్పుడు ఒకసారి ఏసుకున్నాను కదా! మళ్ళీ కొంచెం ఉంటే మళ్ళీ వేసుకున్నాను. నేను 2 గ్లాసులు రైస్ ఏసుకున్నాను కదా! 3 గ్లాసులైతే వాటర్ వేసుకుంటున్నాను. వాటర్ వేసుకున్న తర్వాత అయితే బాగా కలుపుకోవాలి. ఉప్పు అన్నీ కరెక్ట్‌గా ఉన్నాయో లేదో ఒకసారైతే చూసుకోవాలి. నాకైతే అన్నీ సరిపోయినియి. అందుకని నేను ఇంకేమీ వేయట్లేదు. ఇప్పుడైతే మూత పెట్టేసుకుంటున్నాను. ఇంకా 2 విజిల్స్ వచ్చాక మళ్ళీ ఎలా ఉంటదో ఒకసారైతే చూద్దాం. ఈ బిర్యానీకి ఇంకా మూత పెట్టేసి నేనైతే పక్కనైతే మళ్ళీ చికెన్ వండుకుంటున్నాను. బిర్యానీలోకి కర్రీ కావాలన్నారు మా వారు. అందుకని మళ్ళీ కొంచెం కర్రీ అయితే చేస్తున్నాను. పాపం మా బాబుకైతే ఆకలేస్తుంది. వాడికి చికెన్ అంటే ముందే ఆకలేసేస్తది. మా పిల్లలకి చికెన్ అంటేనే ఎక్కువ ఇష్టం. మళ్ళీ మటను, ఫిష్ అంత ఇష్టంగా తినరు. మా తేజుకైతే అసలు ఇష్టం ఉండదు. చికెన్ ఒకటే ఇష్టం. మా దేవాంష్ అయితే తింటాడు అప్పుడప్పుడు చికెను, మటను. సండే వచ్చిందని ఆనందపడాలో, బాధపడాలో నాకైతే అర్థం కాదు. ఆ రోజే ఎక్కువ పనుంటది. అస్సలు ఏ పని అవ్వదనమాట. సాయంత్రం వరకు అలాగే ఉంటది పని. బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి. బిర్యానీ స్మెల్ మాత్రం చాలా బావుంది. స్మెల్ మాత్రం అదిరిపోతుంది. తింటే ఇంకెలా ఉంటదో మరి. బిర్యానీ స్టార్ట్ చేసిన కానించి మా పిల్లలైతే ఎదురు చూస్తూనే ఉన్నారు ఎప్పుడవుతదా అని. ఇప్పటికైతే అయ్యింది. మా పిల్లలకి పెట్టేసి నేను కూడా అయితే తింటున్నాను. వీడియో అయితే మా వారు తీస్తున్నారు. మీ ముగ్గురు తినేయండి నేను తర్వాత తింటానన్నారు. అందుకని మేము ముగ్గురమైతే తినేస్తున్నాము. యూట్యూబ్ స్టార్ట్ చేయాలని నాకు ఎప్పటినుంచో ఉంది. కానీ మా వారికైతే అంత ఇంట్రెస్ట్ లేదు. నేను ఎప్పుడూ అడుగుతూనే ఉండేదాన్ని చేద్దామని. కానీ ఇప్పుడిప్పుడే మా హస్బెండ్‌కి కూడా ఇంట్రెస్ట్ అనేది పెరుగుతుంది. ఇలాగే మా హస్బెండ్ సపోర్ట్ ఎప్పుడూ నాకు ఉండాలని నేను కోరుకుంటున్నాను. మీ అందరి సపోర్ట్ కూడా నాకు కావాలి. మా హస్బెండ్ అయితే నా కోసం, మా పిల్లల కోసం చాలా కష్టపడతారు. తను చేసేదంతా హార్డ్ పని. అందుకనే నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. ఎంతో కొంత మా హస్బెండ్‌కి సాయంగా ఉండాలని నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశానండి. మా హస్బెండ్ మేము ఏది అడిగినా కాదనరనమాట. మేము ఏదైనా పిల్లలు గానీ, నేను గానీ ఏది అడిగినా వెంటనే కొనిస్తారు. తన దగ్గర ఉన్నా లేకపోయినా అయితే మా ఆనందమే తన ఆనందం కింద ఫీల్ అవుతారనమాట. నేనైతే బిర్యానీలోకి సెపరేట్‌గా కర్రీ కూడా వండాను. మా అంశు బాబుకైతే చికెన్‌లో కందనకాయలంటే చాలా ఇష్టము. వాడి కోసమని కందనకాయలు సెపరేట్‌గా వేయించుకొస్తారు. వాడైతే ఇందులో కందనకాయలు అడుగుతున్నాడు. ఎక్కడుందో ఏంటో కనిపించలేదు. కానీ అందులో ఉన్నాయి. వేరే అయితే వేసేసాను ఆడికి. పిల్లలకైతే పెట్టేసి నాకు కూడా అయితే బిర్యానీ పెట్టేసుకుంటున్నాను. ఎలా ఉందో అయితే టేస్ట్ చూసి మీకు కూడా చెప్తాను. మా కిచెన్‌లో వంట చేసేసరికైతే నాకైతే చెమటలు కారిపోయినాయి. అందుకే నేనైతే జడ ముడి వేసేసాను. మా అత్తయ్య అయితే ఎప్పుడు జడ వేసుకుంటూనే ఉంటారండి. నేనైతే ముడి ఎక్కువ పెట్టుకుంటాను. మా హస్బెండ్ అయితే మా అమ్మ చూడు ఎలా జడ వేసుకుంది నువ్వెప్పుడు ముడిలోనే ఉంటావా అని తిడతారనమాట. మా అత్తయ్యదేమో పొడుగు జడ, నాదేమో ఇంతే ఉంటది కొత్తిమీర కట్టలాగా. బిర్యానీ అయితే చాలా బావుందండి. మా పిల్లలు టేస్ట్ చూసి చాలా చేసావమ్మా అని అయితే అంటున్నారు. నాకు కూడా అయితే చాలా నచ్చింది బిర్యానీ. మా హస్బెండ్ కూడా తినైతే ఎలా ఉందో చెప్పాలి. మా పిల్లలకైతే బిర్యానీ చేసేదాకా ఒక కంగారు, చేశాకేమో సరిగ్గా తినరు. నాకైతే వంట చేసేటప్పుడే కడుపు నిండిపోయింది ఆ స్మెల్‌కి. మా పిల్లలు, నేను తింటుంటే మా హస్బెండ్‌కి పాపం నోరు ఊరిపోతుందంట. అందుకని తొందరగా తినండి అని అయితే అంటున్నారాయన. సండే అయితే 2 అవుతది వంట అయ్యేసరికి. ఉత్తప్పుడైతే మాకు 12:30 కల్లా భోజనాలైతే అయిపోతాయి. సండే వచ్చిందంటే చాలు నాకైతే ఇంట్లో ఏ పని అవ్వదండి. నేనైతే 2 పూటలే సరిపడా అయితే బిర్యానీ చేసేసానండి. సాయంత్రం అయితే ఇంకేం వంట చెయ్యక్కర్లేదు. మా పిల్లలు కూడా ఇష్టంగా సాయంత్రం కూడా తింటారు. అందుకేనండి ఇంక ఎక్కువ చేసేసాను. బాయ్ అండి అందరికీ.